బైబిల్లో కీర్తనలు 28వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయనందు నమ్మకించును గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని భక్తుడు అంటాడు. ఈరోజు మీ శ్రమల్లో మీరు దేవుని స్తుతించగలరా? నా దేవుడు నన్ను తప్పక విడిపిస్తాడు అనే నమ్మకం కలిగి ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం పౌలు శీలల్ని చెరసాల్లో వేసి కొట్టి బొండాలకు బిగించిన సన్నివేశాన్ని చూడవచ్చు. కానీ తెలుసా, ఆ విధంగా అన్యాయంగా వారిద్దరిని చెరసాల్లో వేసిన, రక్తం వచ్చేలా కొట్టిన, అమానుషంగా దూషించిన, ఆ కరుడు గట్టిన చెరసాల్లో చలిలో చీకట్లో బొండలు వేసిన కాళ్ళు చేతులతోనే పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకో తెలుసా, పౌలుకు ఆ చెరసాల అధికారి వచ్చి మిమ్మల్ని విడిచిపెడుతున్నాం అని చెప్పకముందే తన దేవుడు విడుదల చేస్తాడు అని తెలుసు. అందుకే తన తోటి ఖైదీలకు సువార్త చేసే అవకాశాన్ని అతడు విడిచిపెట్టలేదు. అచ్చంగా అలానే ఆ రాత్రి ఆ చెరసాల్లో ఖైదీలను, ఆ చెరసాల నాయకుడిని, అతని కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు మనకు తోడు ఉంటే మనకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకే శ్రమల్లో మనం బోరును విలపించనక్కర్లేదు, కానీ విడిపించే దేవుని బట్టి ఎప్పుడు స్తుతించాలి, ప్రహర్షించాలి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.